హాయ్ హలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. చేయడం కూడా చాలా సింపుల్. మా ఇంట్లోనైతే ఈ మిల్ మేకర్ అస్సలు తినరు. నేను ఊరుకుంటానా, దేనిలో ఒక దానిలో వేస్తూనే ఉంటాను వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి నచ్చంది ఏదన్నా అడిగి చేసామనుకోండి, మాకు నచ్చదు కదా ఎందుకు చేస్తున్నాం అని నెత్తి మీద కూర్చుంటారు. అడగకుండా చేసి పెడితే అప్పుడు వాళ్ళు తింటారు. అప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకైతే మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే మీరు ఏం చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. నాకేమో ఇష్టం, మా కిరా తినడు, మా హస్బెండ్ తినడు. సో ఏం చేయాలి అనేసి ఇలానైతే ట్రై చేశాను. ఈ ఒక్కసారే కాదు, చాలా సార్లు చేసా, కానీ మిల్ మేకర్ ఫ్లేవర్ అనేది రాకుండా ఉంది. అందుకనే ఇష్టంగా తినేశారు. ఇప్పుడు కూడా అలానే చేసా. ఇది చేశాను కదా, అసలు మిల్ మేకర్ ఫ్లేవర్ అనేదే ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవరే ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక్కోసారి ఇంట్లో టైంకి వెజిటేబుల్స్ అనేవి ఏముండవు. ఏం చేయాలి లంచ్ బాక్స్లోకి ఆలోచిస్తూ ఉంటాము. ఇలా మిల్ మేకర్తో ఈజీగా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టామనుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.